వెల్కమ్ టు అవర్ ఛానల్. రేపు అరుదైనటువంటి అమావాస్య. అతి అద్భుతమైనటువంటి రోజు. ఇలాంటి రోజున లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఈ రాశుల వారిపై ఉండబోతూ ఉంది. శుక్రవారము అమావాస్య. శుక్ర అమావాస్య ఎంతో విశేషమైనటువంటి రోజు. ఈ యొక్క అమావాస్యని మౌని అమావాస్య అని అంటారు. ఈరోజు ఎన్నో రాజయోగాలతో ఈ రాశుల వారి యొక్క జీవితం మారబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. సర్వార్థ సిద్ధి యోగము, వినాయక అమృత హంస మాలవి వంటి అనేక శుభయోగాలు రాబోతూ ఉన్నాయి. ఈ యొక్క అమావాస్య రోజున పంచగ్రహ యోగం కూడా ఏర్పడబోతుంది. ఈ యొక్క యోగం ఈ రాశుల వారి యొక్క జీవితంలో కొన్ని వెలుగులను తీసుకురాబోతుంది. అద్భుతమైనటువంటి రోజు. ఈ యొక్క అమావాస్య గడియల్లో గ్రహాల్లో జరిగేటటువంటి మార్పులు ఈ రాశుల వారికి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని జ్యోతిష్య పండితులే తెలియజేస్తూ ఉన్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం మకర రాశిలో కుజుడు, బుధుడు, శుక్రుడు సంచరించబోతూ ఉన్నాడు. ఇవి మకర రాశిలో ప్రవేశించడం వల్ల శుభప్రదమని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా జీవితంలో సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని చెప్తూ ఉన్నారు. ఫిబ్రవరి మాసంలో వచ్చే ఒక గ్రహ సంచార స్థితిగతుల కారణమే ఈ రాశుల వారికి ఎంతటి అదృష్టాన్ని తీసుకురాబోతూ ఉన్నాయి. ఈ రాశుల వారికి ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోబోతూ ఉన్నారు. ఇది ఈ రాశుల వారి యొక్క జీవితాన్ని మలుపు తెప్పబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. కెరీర్ని వీరికి అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు. ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీటినైతే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొట్టమొదటి రాశి మకర రాశి వారు. ఈ రాశి వారికి అంతా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష పండితులు తెలియజేస్తూ ఉన్నారు. అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ఈ రాశుల వారికి అదృష్టం రాబోతూ ఉంది. వ్యాపారంలో కూడా అవకాశాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితులన్నీ కూడా అద్భుతంగా మెరుగుపడిపోతూ ఉన్నాయి. గతంలో కంటే ఇప్పుడు మెరుగ్గా ఉంటుంది. ఈ సమయంలో పనుల్లో ఉన్నటువంటి హెచ్చుతగ్గులన్నీ కూడా తగ్గిపోతాయి. అనారోగ్యానికి అయితే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యంపై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టుకుంటే ఎంతో మంచిది. గతంలో మొదలై నిలిచిపోయినటువంటి పనులన్నీ, పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తవడానికి ఇది అద్భుత సమయము. చేసేటటువంటి ప్రతి పనులను కూడా ముందడుగు వేయబోతూ ఉన్నారు. కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు. ఫిబ్రవరి మాసంలో వచ్చే ఈ యొక్క అమావాస్య నుంచి రాశుల వారికి ఎంతటి అద్భుతంగా ఉంటుంది. మీ శారీరక మరియు ఆరోగ్యం గురించి కూడా ఉపశమనం పొందుతారు. మరి మీరు కొనసాగుతున్న ఆరోగ్య సమస్య నుంచి చాలా వరకు కూడా బయటపడబోతూ ఉన్నారు. మీరు కెరీర్ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. 10వ ఇంటి అధిపతి శుక్రుడు మరియు 11వ ఇంటి అధిపతి అంగారకుడు 12వ ఇంట్లో కలిసి ఉంటారు. దీని కారణంగా మీరు మీ యొక్క కార్యాలయంలో చాలా కష్టపడవలసి ఉంటుంది. చాలా కష్టపడి ఉన్నత శిఖరాలకు చేరుకోబోతూ ఉన్నారు. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఏ గ్రహ సంచార స్థితిగతులు కూడా మీకు అద్భుతంగానే మీకు జీవితాన్ని మార్చిపోతూ ఉన్నాయి. అదేవిధంగా శని స్వంత రాశి చక్రం యొక్క 2వ ఇంట్లో ఉండడం కారణంగా నిజంగా మీకు ఇది అద్భుత సమయంగా కూడా చెప్పుకోవచ్చు. మీరు చేసే ప్రతి పనులను కూడా ఉద్యోగ అవకాశాలు మీకు కెరీర్ పరంగా కూడా అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి. మీరు సమయాన్ని చక్కగా వినియోగించుకుంటూ ఉన్నారు. ఆరోగ్య దృక్పథంలో కూడా బలహీనంగా ఉంటారు కానీ ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ దినచర్యలన్నీ కూడా సక్రమంగా కొనసాగుతాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి రాబోయేటటువంటి రోజులన్నీ కూడా ఎంతో అద్భుతంగా దేవీప్యమానంగా ఉండబోతూ ఉన్నాయి. కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి సమయం వచ్చింది. మీకంటూ ఒక సొంత గుర్తింపును కూడా ఏర్పరచుకోబోతూ ఉంటారు. ఎంతో శుభప్రదమైనటువంటి రోజులు. అనుకున్నటువంటి పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో కూడా ఎన్నో అవకాశాలు మీకు రాబోతూ ఉన్నాయి. గతంలో నిలిచిపోయినటువంటి ప్రతి పనిని కూడా మీరు పూర్తి చేస్తారు. ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెడతారు. గతంలో నిలిచిపోయిన ప్రతి పనిని కూడా నిలిచిపోయినటువంటి ప్రతి పని కూడా మీరు అనుకూలంగా మార్చుకునేటువంటి తరుణం వచ్చిందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాశి మేషరాశి వారు. ఈ రాశి వారికి చాలా చాలా అద్భుతమైనటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. ప్రధానంగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు అద్భుతమైనటువంటి మార్పులు రాబోతూ ఉన్నాయి. ఆర్థికంగా కూడా బలోపేతం అవుతారు. వ్యాపారాల్లో కూడా పెట్టుబడులు పెట్టే వారికి ఇది చాలా మంచి సమయము. ఆరోగ్యంపై కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి. ఆహారం కూడా ఆరోగ్యంగా తీసుకోవాలి. ఆరోగ్యపరమైనటువంటి ఆహారం తీసుకోవాలి. శరీరాన్ని ఎప్పటికెప్పుడు హైడ్రేట్గా ఉంచుకోవడం అని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ప్రతి పనులను కూడా మీకు అద్భుతంగా ఉండబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. వీరికి ఇది కెరీర్ పరంగా అద్భుతమైనటువంటి యోగాల్ని ఇవ్వబోతూ ఉంది. కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి కాలం వచ్చింది. ప్రతి పనులను కూడా విజయం మీదే అవుతుంది. మేషరాశి వారి జాతకులకు ఇది శుభప్రదమైనటువంటి రోజులుగా ఉండబోతూ ఉన్నాయి. కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకొని మీకంటూ ఒక సొంత గుర్తింపును ఏర్పాటు చేసుకోబోతూ ఉన్నారు. సమాజంలో గౌరవప్రదమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడబోతూ ఉన్నాయి. ఈ యొక్క పరిచయాలు మీ జీవితాన్ని మార్చిపోతూ ఉన్నాయి. అనేక అంశాల్లో సానుకూలంగా ఉంటుంది. చాలా విషయాల్లో కూడా మీరు ముందడుగు వేస్తారు. రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఖర్చుల పెరుగుదల కారణంగా కొంత ఒత్తిడికి కారణమవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ ఆలోచనలన్నీ కూడా అద్భుతంగా నిలిచిపోతూ ఉన్నాయి. మంచి పనులతో ఎంతో ఉత్సాహంగా ఉండబోతూ ఉన్నారు. ఈ రాశి వారికి ఇది అద్భుత సమయము. చాలా సవాళ్ళ తర్వాత ముందడుగు వేయబోతూ ఉన్నారు. కుటుంబ జీవితంలో అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ముఖ్యమైనటువంటి సంపాదన మీకు పెరుగుతుంది. ఇంటి సభ్యులతో ప్రేమ సంబంధాలు బలపడతాయి.
ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే కొంచెం కఠినంగా ఉంటాయి. మీ సంబంధం పట్ల మీ నిబద్ధత మరియు అంకితభావం మీ 5 ఇంట్లో ఉన్న ప్లానెట్ శని ద్వారా పరీక్షించబడుతుంది. మీ ప్రేమ నిజమైన మీ ప్రేమను మెరుగుపరుచుకునేందుకు అవకాశం లభిస్తుంది. ప్రియమైన వారితో ప్రతి క్షణాన్ని కూడా ఎంతో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆదాయానికి మించినటువంటి అనేకమైనటువంటి యోగాలు మీకు రాబోతూ ఉన్నాయి. 10 ఇంట్లో సూర్యుడు, 11 శని గ్రహం మరియు మొదటి ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల ఆర్థికంగా పరిణతి చెందుతారు. ఆర్థిక సవాళ్లను తగ్గిస్తుంది. అనేక విధాలుగా అనేక గ్రహాలు మీకు అద్భుతమైనటువంటి మార్పులను ఇవ్వబోతున్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి ధనుస్సు రాశి వారు. ఈ రాశి వారికి కుజుడు, శుక్రుడు, బుజుడు కలయిక ధనుస్సు రాశి వారికి కలిసి రాబోతూ ఉంది. కొత్త పనులు ప్రారంభిస్తారు, బాగా కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితులు గతం కంటే కూడా ఎంతో అద్భుతంగా బలపడతాయి. ఎటువంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా మంచి లాభాలను పొందుతారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యల నుంచి కూడా బయటపడేటటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకొని అద్భుతమైనటువంటి కాలం మీకు రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ రాశి వారికి చాలా అనుకూల సమయము. ధైర్యం పెరుగుతుంది, పరాక్రమం పెరుగుతుంది. హెచ్చుతగ్గులతో నిండినటువంటి రోజులు మీకు రాబోతూ ఉన్నాయి. ఉద్యోగంలో ఉండేటువంటి వ్యక్తులకు నోడల్ ప్లానెట్ కేతు ఉండటం వల్ల పని నుండి దృష్టి మరల్చవచ్చు. చాలా సార్లు మీరు భ్రమకు గురవుతూ ఉంటారు. దీనికి కారణంగా మీరు దృష్టిపై పెట్టలేరు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. అనుకూలమైనటువంటి సమయం విద్యార్థులకు అయితే ఉంటుంది. 5 ఇంట్లో బృహస్పతి ఉనికిని కలిగి ఉండటం వల్ల మీరు మీ చదువు పట్ల దృష్టి పెట్టగలుగుతారు. మరియు పూర్తి దృష్టితో అధ్యయనం చేయగలుగుతారు. మీకు అద్భుతంగా ఉంటుంది. కుటుంబానికి సంబంధించి హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. సూర్యుడు మరియు బుధుడు 2వ ఇంట్లో ఉంటాడు. ఇది కుటుంబంలో పరస్పర సామరస్య భావం ఉంటుంది. ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే అనుకూలంగా ఉంటుంది. మీ ప్రేమను అంగీకరించడానికి, అర్థం చేసుకోవడానికి మీకు అవకాశం కూడా ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు పరిశీలించినట్లయితే మీకు ఎంతో అద్భుతంగా ఉంటుంది. శని మీకు సహాయం చేస్తాడు. అనేక అంశాల నుంచి మీరు బయటపడతారు. ముఖ్యమైనటువంటి ఫలితాలు మీకు అద్భుతంగా ఉంటాయి. జన్మచార్జి యొక్క 3వ ఇంట్లో కూర్చున్న శని మీకు సోమర్థనాన్ని ఇస్తుంది. ఎందుకంటే మీరు సవాళ్ళను ఎదుర్కొనేలా లేదా మీ ఓటమిని అంగీకరించేలా కూడా పరీక్షిస్తూ ఉంటుంది. ఈ పరిస్థితి విజయం సాధించి క్రియాశీలకంగా మారాల్సి ఉంటుంది. ప్రతి గురువారం కూడా తప్పకుండా ఉపవాసం చేస్తే ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందడానికి అవకాశం అనేది ఉంటుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. కెరీర్ అయితే మీకు అద్భుతంగా ఉండబోతూ ఉంది. వచ్చేటటువంటి రోజులన్నీ కూడా మీకు అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాశి వారు తులారాశి జాతకులు. ఈ రాశి వారికి కూడా రాబోయేటటువంటి రోజులు గడియలు అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి. అన్ని విషయాలను కూడా అద్భుతంగా ఉంటుంది. మీరు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు. ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే ప్రేమ బలపడుతుంది. మీరు అన్ని విషయాల్లోనూ కూడా అద్భుతమైనటువంటి రోజులు మీకు రాబోతూ ఉన్నాయి. ఇది ఒక గొప్ప యోగంగా ఉండబోతూ ఉంది. అద్భుతమైనటువంటి నెలగా కూడా ఉండబోతూ ఉంది. సూర్యుడు మరియు బుధుడు వంటి గ్రహాలు మీ 5 ఇంటిని కష్టపడి పనిచేస్తారు. తులారాశి జాతకులకు మొత్తం క్రమశిక్షణతో మీ జీవితం ప్రారంభం కాబోతూ ఉంది. శని తన సొంత రాశి అయిన కుంభరాశిలో ఉంటాడు. మీ ప్రేమ బంధంలో ఉన్నట్లయితే మీ ప్రేమ కోసం మీరే నిరూపించుకోవాల్సి ఉంటుంది. ప్రియమైన వారు సవాలుగా ఉండే డిమాండ్ ముందుకు తీసుకొస్తారు. మీరు దాన్ని నెరవేర్చుకోగలుగుతారు. ముఖ్యంగా మీ వంతు ప్రయత్నం చేసి మీరు ముందడుగు వేయబోతూ ఉన్నారు. ఆరోగ్యపరంగా కూడా అద్భుతమైన ఫలితాలు మీకు రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా శుక్రుడు ఉండటం వల్ల బయట నుంచి వచ్చే ఆహారం పట్ల ఆసక్తిని కనువస్తారు. ఆరోగ్య సమస్యలు దారితీసే ప్రయాణాల మరియు ఆహారపై దృష్టి పెట్టాలి. ప్రతి బుధవారం కూడా శ్రీ గణపతి ఆదర్శ శీర్ష పారాయణం చేయండి. ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో వచ్చే అనేక గ్రహాల యొక్క మార్పు మీ జీవితాన్ని కొత్త వెలుగులు తీసుకురాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క 4 రాశుల వారికి కెరీర్ పరంగా గొప్పగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. వచ్చేటటువంటి రోజులన్నీ కూడా మీరు ఎవరైతే మిమ్మల్ని మీ నేల కొట్టారో వాళ్ళే మీకు జీవితంలో అనేక అడుగులు ఇవ్వబోతూ ఉన్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.